ఈరోజు మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ప్రేమించిన వ్యక్తి కానీ భార్య కానీ ఎవరైనా వారు చెడు దారిలో ఏదైనా మనం ఎవరికి చెప్పుకోలేనటువంటి సంబంధాలను కలిగి ఉన్నప్పుడు అటువంటి వారిని మనం మన దారిలోకి తెచ్చుకొని అనగా మంచి దారిలోకి తీసుకురావడానికి మన వైపు ఆకర్షణ కలగడానికి ఈరోజు ఒక మంచి ప్రక్రియ చెప్తాను. అయితే ఈ ప్రక్రియ ఏదైనా పౌర్ణమి రోజు చేయవలసి ఉంటుంది. దీనికి మనం ఏం చేయాలి అంటే మొదటగా ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక కుండను సంపాదించండి. మట్టి కుండలు ఉంటాయి కదా, అలాంటి వాటిని ఒకదాన్ని తీసుకొని దానిలో మీ దోసిటిలో ఎన్ని అయితే వడ్లు పడతాయో ఆ వడ్లని ఆ కుండలో పోయండి. పోసి అందులో ఇంకొక చిన్న కుండ అనమాట, అంటే పెద్ద కుండలో ఈ చిన్న కుండ కూడా సరిపోయే విధంగా కొంచెం కుండ తీసుకునేటప్పుడే మనం పెద్దదిగా తీసుకుంటే సరిపోతుంది. ఇంకొక చిన్నటి కుండని ఒకదాన్ని ఆ పోసిన వడ్ల మధ్యలో పెట్టండి. అందులో పెరుగు, మనకు తెలిసినటువంటి పెరుగు, ఆవు పెరుగు అనమాట, దీనిని పోసి ఉంచండి. తర్వాత అలానే ఒక భుజపత్రి ఆకుపై గోరోజనము, రక్తచందనము, మీ రక్తం అంటే బొటని వేలి రక్తము, ఈ మూడు కలిపి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న యంత్రాన్ని ఆ మూడు కలిపినటువంటి ద్రవంతో రాయండి. అలా రాసేటప్పుడు ఆ యంత్రంలో దేవదత్తం అని ఉన్న ప్రదేశంలో మనం ఎవరినైతే మన దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నామో వారి పేరును పెట్టి ఆ యంత్రాన్ని అలానే ఏ విధంగా ఉందో ఆ విధంగానే భుజపత్రి ఆకుపై రాయండి. ఇలా రాసిన యంత్రాన్ని ఆ కుండలో పెట్టినటువంటి చిన్న కుండలో మనం పెరుగు వేసాం కదా, అందులో ఈ యంత్రాన్ని ఉంచి దానిపైన ఒక మర్రి ఆకును పెట్టి దాని మూతిని ఒక వస్త్రంతో, ఎర్రని వస్త్రంతో చుట్టి బంధించండి. ఇప్పుడు ఆ బంధించిన దాన్ని ఇంతకుముందు మనం వడ్లు పోసినటువంటి కుండలో మధ్యలో ఉంచండి. అలా ఈ పెరుగు ఉన్నటువంటి ఈ కుండను ఆ పెద్ద కుండలో, మొదటి కుండలో ఉంచిన తరువాత దానిపైన కూడా వడ్లని వేసి పూర్తిగా ఆ కుండ నిండేటట్టు చేసి, అనగా ఇప్పుడు కింద వడ్లు, మధ్యలో కుండ, మళ్ళీ దానిపైన వడ్లు, ఇలా ఉంటుందన్నమాట. ఇలా చేసిన తర్వాత ఆ మొదటగా ఉన్న కుండని ఎర్రని వస్త్రంతో బంధించి దాన్ని తీసుకొని వెళ్ళి ఏదైనా మర్రి చెట్టు కింద గొయ్యి తీసి పాతి పెట్టేసి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలాంటి అద్భుతమైన తాంత్రిక రహస్యాలను మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియోలను మీరు ముందుగా మిస్ కాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. ఓం శరవణ భవాయ నమః.